హాయ్ ఫ్రెండ్స్, ఏంటి పిచ్చి వంటలు చేసే నేను ఆకులు చెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మీకోసమే అండి. ఈ చెట్టు పేరు తెలుసు కదా, రణపాల. ఈ చెట్టు చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల. ఈ ఆకుల్ని వాటర్లో మరిగించి ఆ వాటర్ తాగితే వడపోసుకొని కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి. అలాగే ఎక్కడైనా కాళ్ళకి కానీ చేతులకు కానీ ఎక్కడైనా మనకు దెబ్బలు తగిలితే ఈ ఆకుని మెత్తగా నూరి దాని మీద ఆ దెబ్బ మీద పెడితే ఆ దెబ్బలు కూడా బాగా పనిచేస్తాయండి. దెబ్బలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది, వెంటనే తగ్గుతాయి. అంతేకాకుండా చాలామందికి సమ్మర్లో వేడి వల్ల ఉడుకు వల్ల చిన్న చిన్న గడ్డల్లాగా అవుతాయి కదా, ఆ గడ్డలకు కూడా ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఆకుని గ్యాస్ మీద వేడి చేసి లైట్గా దానికి కొంచెం కొబ్బరి నూనె రాసి ఈ ఆకుని ఆ గడ్డల మీద పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేస్తే అలా 3 days పెడితే మీకు చాలా బాగా పనిచేస్తుంది. 3 daysలోనే మీకు ఆ వేడి గడ్డలన్నీ కరిగిపోతాయి. అంత బాగా పనిచేస్తుందండి ఇది. అలాగే ఈ చెట్టు చాలామందికి దీనిలాగే ఇంకో చెట్టు ఉంటుంది తెలియక చాలామంది రణపాల అనుకొని దాన్ని తెచ్చేసుకుంటున్నారు. అందుకే మీకు ఈరోజు ఈ చెట్టు చూపిస్తున్నాను. బాగా దగ్గర నుంచి చూడండి, చూసి జాగ్రత్తగా తెచ్చుకోండి. దీనిలాగే సేమ్ ఇంకో చెట్టు ఉందండి, అది రణపాల అనుకుంటున్నారు చాలామంది. కాదండి, ఇది ఒరిజినల్. మనకి చూసుకొని తెచ్చుకోండి. అంతేకాకుండా మీకు ఇంకొక విషయం తెలుసా, ఈ ఆకుల నుంచి మనకి మొక్కలు వస్తాయి. చాలామంది దీనికి పక్కన వస్తాయి కదా, వాటిని తెచ్చుకుంటారు కానీ అవసరం లేదు. ఈ ఆకు ఇలా మట్టిలో మీరు వెయ్యగానే వెంటనే మీకు ఆకు నుంచి వేర్లు వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకొని తెచ్చుకోండి. మీకు ఎక్కడైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే జస్ట్ ఒక ఆకు తెచ్చుకొని వేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ మీకు వీడియో చేస్తున్నాను, పైన మా అక్క ఏదో వంట చేసేస్తుంది, చూద్దాం రండి. వావ్, సొరకాయ గారెలు నాకు చాలా ఇష్టం. ఇవంటే నా కోసం మా సిస్టర్ చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నాకైతే చాలా ఇష్టం. నేను కిందకి వెళ్ళి వీడియో తీసుకొని వస్తాను చెట్టుని అని వచ్చాను. ఈలోపు పైన మా సిస్టర్ సొరకాయ గారెలు చేసేస్తుంది నా కోసం. చాలా బాగా వచ్చినాయండి, ఎమ్మి ఎమ్మి, చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఇవి? మీకు తెలుసా? చెయ్యకపోతే కనుక ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.